చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త అందించింది. పీఎం ఆవాస్ యోజన కింద 2.5 లక్షల రూపాయల సాయం అందించబోతోంది కేంద్ర ప్రభుత్వం. గ్రామ వార్డు సచివాలయాల్లో నమోదుకు అవకాశం కల్పిస్తూ ఉన్నారు. నవంబర్ 30వ తేదీన తుది గడువుగా కూడా నిర్దేశించడం జరిగింది. ప్రజలకు రఘురామకృష్ణంరాజు ఈ సందర్భంగా కూడా విజ్ఞప్తి చేశారు. సొంత స్థలం లేదా ప్రభుత్వం కేటాయించిన పట్టా స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలనుకునే అర్హులైన లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను చెప్పిందని కూడా చెప్పుకోవచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా 2,50,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఒక ప్రకటనలో అయితే చెప్పడం జరిగింది. ఈ పథకం గురించి వివరిస్తూ రఘురామకృష్ణంరాజు ఒక వీడియోను కూడా విడుదల చేయడం జరిగింది. వీడియోలో ప్రజలందరికీ నా విజ్ఞప్తి, సొంత స్థలంలో లేదా ప్రభుత్వం నుంచి పొందిన పట్టా స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలనుకునే అర్హులైన లబ్ధిదారులకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా 2,50,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. అర్హులైన వారు తమ వివరాలను గ్రామ లేదా మున్సిపల్ వార్డ్ సచివాలయంలో మీ వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా నా మనవి. ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కలను నెరవేర్చాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పానికి మనవంతుగా నవంబర్ 30వ తేదీలోపు మీ వివరాలు నమోదు చేసుకోవాలని కోరుతున్నాను అంటూ కూడా రఘురామకృష్ణంరాజు సోషల్ మీడియాలో పేర్కొనడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి స్థలం ఉన్న వాళ్ళకి సొంత స్థలం అయి ఉండొచ్చు, పట్టా ద్వారా వచ్చిన స్థలం అయి ఉండొచ్చు, స్థలం ఉన్న వారందరూ ఈ 4 సంవత్సరాల్లో ఇల్లు కట్టుకోవడానికి వీలుగా సచివాలయాల్లో, మున్సిపల్ ఆకివీడు అయితే మున్సిపల్ సచివాలయం, గ్రామ సచివాలయాల్లో రిజిస్టర్ చేసుకుంటే మీకు గ్రాంట్ 2,50,000 రూపాయల గ్రాంట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లబ్ధిదారుడికి ఇవ్వటం జరుగుతుంది. సత్వరంగా మీరు మీ గృహ నిర్మాణం పూర్తి చేసుకోవచ్చు. ఇక్కడ నమోదు చేసుకోవడానికి ఈ నెలాఖరు వరకు సమయం ఉంది. నమోదుకి కావాల్సిన పత్రాల వివరాలు తెలియజేస్తాను. మీ కుటుంబ సభ్యుల ఆధార్ కాపీ, ఉద్యోగంలో ఉంటే జాబ్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ కాపీ, క్యాస్ట్ సర్టిఫికెట్, కుల ధృవీకరణ పత్రం, ఆదాయం ఉంటే ఆదాయ ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు కాపీ, అలాగే మొబైల్ ఫోన్ నెంబర్. ఈ వివరాలన్నీ మీరు ప్రత్యక్షంగా వెళ్ళి ఆ సచివాలయంలో, అన్ని సచివాలయాల్లోనూ అందరినీ అలర్ట్ చేయటం జరిగింది. గతంలో ఎన్రోల్మెంట్కి కొన్ని సాంకేతిక ఇబ్బందులు తలెత్తినాయి. ఇప్పుడు ఆ ఇబ్బందులు ఎటువంటివి లేవు. దయచేసి మీ గ్రామాల్లో ఉన్న సచివాలయాల్లో ఈ వివరాలు తీసుకొని వెళ్ళి అందరినీ ఇంటివారు చెయ్యాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం.